అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. సాయంత్రం ఈ తప్పులు చేస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి, దరిద్రం వెంటాడుతుంది. సంధ్యా సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని తప్పులు మాత్రం పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. అలాగే సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేస్తే మాత్రం అదృష్టం వరిస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది, అలాగే ఏ పనులు చేస్తే అదృష్టం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు. సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా వంట నూనె మరియు కోడిగుడ్లను కొనకూడదు. సాయంత్రం సమయంలో ఈ వస్తువులను కొంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత పెరుగును ఎవరికీ ఇవ్వకండి. మీ ఇంట్లో ఉన్న పెరుగును పొరిగింటి వారికి ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. సాయంత్రం సమయంలో ఇంటిని ఊడవకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి ఇళ్లలో సంపద కొరత ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుందట. రాత్రి సమయంలో మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా రాత్రి సమయంలో మంచం మీద కూర్చొని భోజనం చేయకండి. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సంధ్యా సమయంలో మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సాయంత్రం సమయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. అలాగే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. సాయంత్రం ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి మీ దగ్గరికి తిరిగి రావు. అలాగే సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులను తుంచకూడదు. అలాగే తులసి చెట్టును తాకకూడదు. సాయంత్రం సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంట్లో నిద్రపోకూడదు. దీనివల్ల మీ ఇల్లు పేదరికంతో నిండిపోతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో యాలకులు మరియు కర్పూరంని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. యాలకులకు సంపదను ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి సోమవారం రోజున సాయంత్రం సమయంలో ఒక 5 యాలకులను తీసుకొని వాటిని మీ బీరువాలో ఉంచాలి. ఇలా 3 సోమవారాలు చేయండి. మీ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు భూమిపైన ప్రయాణిస్తూ ఉంటారట. ముఖ్యంగా ఈ తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి సాయంత్రం ఈ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని సింక్లో పారపోయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు. బకెట్ నిండా నీళ్లు ఉండాలి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో కొత్త చీపురును ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే ఈ 2 రోజుల్లో పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో స్త్రీలు తలస్నానం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే స్త్రీలు తలస్నానం చేసినప్పుడు నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు ఇంట్లో అస్సలు పడకూడదు. దీనివల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. సాయంత్రం సమయంలో ఇంట్లో గొడవలు జరగకూడదు. ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపును మూసి ఉంచకూడదు. ప్రతి సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ని కాసేపు తెరిచి ఉంచండి.
లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత బట్టలను ఉతకకూడదు. ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తమ పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడిని తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉండాలంటే 5 యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే మనలో చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ డబ్బు సమస్యల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. దీనివల్ల మీకు గృహయోగం కలిసొస్తుంది. తొందరలోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంట్లో నలుచీమలు కనిపిస్తే వెంటనే కొంచెం పంచదారను వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అధిక డబ్బు రావడం ప్రారంభమవుతుంది. మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే 2 లవంగాలను చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుని పటానికి పసుపు పూలను సమర్పిస్తే మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉండే చీపుర్ని నిటారుగా పెట్టకూడదు. రాత్రి నిద్రపోయే ముందు చీపురుని నేలపైన పడుకోబెట్టాలి. రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా వంట పాత్రలు శుభ్రం చేసుకోవాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. వివాహమైన మహిళలు రాత్రి సమయంలో జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు. ఇలా ఈ పద్ధతులన్నిటినీ పాటిస్తూ మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించి సిరి సంపదలతో తులతూగండి. అలాగే మీకున్న డబ్బు కష్టాలన్నిటినీ కూడా తొలగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.